హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే ఇన్ఫర్మేషన్స్. ఈరోజు టాపిక్ చూసుకుంటే సంతూర్ స్కాలర్షిప్స్ 2024. ఈ అవార్డుని వీళ్ళు 2016, 2017 నుంచి ఇవ్వడం జరుగుతుంది. విప్రో కంపెనీ వాళ్ళు మరియు సంతూర్ వాళ్ళు కలిపి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. డిసడ్వాంటేజెస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన లేడీస్కి ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్కి మాత్రమే స్కాలర్షిప్. 12th క్లాస్ అయిపోయి తర్వాత హైయర్ స్టడీస్ కోసం చదువుకునే వారికి ఈ స్కాలర్షిప్స్ ఎంత ఉపయోగపడుతుంది. వీటిని చూసుకుంటే కరెంట్లీ ఈ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ. ఈ 4 స్టేట్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం దీని నుంచి 1500 మందిని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా 8000 మందిని హైయర్ ఎడ్యుకేషన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, బిజినెస్ స్టడీస్, హెల్త్ కేర్, ఎక్స్ట్రా దీనిలో తీసుకోవడం జరిగింది. లాస్ట్ 8 ఇయర్స్లో 8000 మంది స్టూడెంట్స్ని ఇప్పటిదాకా వీళ్ళు హైర్ చేసుకున్నారు. ఈ విధంగా ఈ స్కాలర్షిప్ 2024-25 అకాడమిక్ ఇయర్ని చూసుకుంటే 1500 మంది ఉమెన్స్ని స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో. ఈచ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ అన్ అమౌంట్ ఆఫ్ 24,000 per annum. ఓకే, 24,000 రూపాయలు అనేది ప్రతి సంవత్సరంకి ఇస్తారు. ద కంప్లైంట్ ఆఫ్ దేర్ డిగ్రీ ప్రోగ్రామ్. డిగ్రీ చదువుతున్న 3 సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి ఏ విధంగా ఉన్న ఆస్పిరెంట్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్స్, వెనకబడిన రాష్ట్రాల్లో ఉన్న ఉమెన్స్కి ఈ స్కీమ్ అనేది అవుతుంది. అదే చూసుకుంటే అకాడమిక్ ఇయర్ 2024-25 ఎలిజిబిలిటీ 10th పాస్ లేదా 12th పాస్ అయి ఉండాలి. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, santoorscholarships.com అని ఉంది. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 13th September 2024. ఇక్కడ తెలుగులో కూడా మీరు చూడవచ్చు దీన్ని. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఎనీ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలకు సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్కు అర్హులు. ప్రతి సంవత్సరానికి 24,000 చొప్పున లభిస్తుంది. స్కాలర్షిప్ సంఖ్య 1800 మందికి. ఆర్థిక సహాయం 24,000 రూపాయల సంవత్సరానికి. ఏ రాష్ట్రాల్లో నుంచి చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే. అర్హులు 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివి ఉండాలి. ఇంటర్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 13th September 2024. చూసుకోవచ్చు. సంతూర్ ఉమెన్స్ ఎలిజిబిలిటీకి ఏంటి, ఎలిజిబిలిటీ మీద చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఒక నోట్ ఇచ్చి చూడండి. ద డ్యూరేషన్ ఆఫ్ ది ఫుల్ టైం గ్రాడ్యుయేట్ కోర్స్ మస్ట్ బి మినిమం 3 years ఉండాలి. గ్రాడ్యుయేషన్ అనేది మినిమం 3 years అయినా ఉండాలి చదువుతున్నది. ఇక్కడ చూసుకుంటే ఈ స్కాలర్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏమో చూడండి. ఫస్ట్ వన్, దిస్ అమౌంట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ట్యూషన్ ఫీ ఆర్ అదర్ ఎక్స్పెన్సివ్ ఇన్సిడెంట్స్ ఎడ్యుకేటివ్. దీన్ని మీరు ట్యూషన్ ఫీజు కింద ఏవైనా అదర్ ఎడ్యుకేషన్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. పర్పస్ కింద 600 స్కాలర్షిప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి విప్రో ఇండస్ట్రీస్ నుండి. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 1 రీసెంట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే అప్లికేషన్ పాస్బుక్ ఉండాలి. ఏ బ్యాంక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారో అదర్ దెన్ గ్రామీణ బ్యాంక్. ఓకే, పాస్బుక్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది ఇది ఎవరు ఓన్ వాళ్ళు ఉండాలి. ఫోటో కాపీ, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు యొక్క ఫోటో జెరాక్స్ ఉన్నా సరిపోద్ది. 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్.
అదేవిధంగా కరెంట్ ఇయర్ ప్రెజెంట్ మీరు తీసుకున్న అడ్మిషన్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాలేజీలో మీరు అడిగితే ఇస్తారు అడ్మిషన్ ప్రూఫ్ అనేది. ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాం. మీకు కావాలంటే కామెంట్. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఫస్ట్ చూస్తున్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.